హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దక్ష. ఈరోజు మన వీడియోలో అజర్బైజాన్, ఆర్మేనియా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం గురించి కానీ ఈ గొడవ గురించి కానీ చాలామంది భారతీయులకు తెలియదు. సో ముఖ్యంగా ఈ గొడవ ఏంటి, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, మన భారత్ ఎవరి వైపు ఉంది అనేటువంటి స్పష్టమైనటువంటి విషయాలు ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మన ఛానల్ని కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. నిన్ననే ఒక వీడియో అప్లోడ్ చేశాను, అలాగే ఇది రెండో వీడియో అన్నమాట. సో దయచేసి ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. సో ఇక వచ్చినట్లయితే మనకు అజర్బైజాన్, దాంతోపాటు మనకు ఆర్మేనియా, ఈ కాన్ఫ్లిక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు దేశాలు కూడా ఒకప్పుడు సోవియట్ యూనియన్లో భాగంగా ఉండేవి. ఈ సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత సో ఇక్కడ ఈ అజర్బైజాన్, ఆర్మేనియా ఈ రెండు దేశాలు విడిపోయాయి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే రెండు దేశాలు విడిపోయినప్పటికీ ఇక్కడ అజర్బైజాన్, ఇక్కడ ఆర్మేనియా ఉంటుంది. సో ఓవరాల్గా మరి ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఒక ప్రాంతం ఏదైతే ఈ ప్రాంతాన్ని, ఈ ఎల్లో కలర్లో కనిపిస్తుంది ఈ ప్రాంతం ఆర్మేనియన్ ఆక్యుపైడ్ నాగోర్ను కరబాక్ అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంది. ఈ నాగోర్ను కరబాక్ అనే ఈ ప్రాంతం గురించి విపరీతంగా గొడవలు. సో మన భారతదేశం యొక్క కాశ్మీర్ని పాకిస్తాన్ ఎలా ఆక్యుపై చేసిందో, సో ఈ ఆర్మేనియా భాగాన్ని ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఈ నాగోర్ను కరబాక్ అనే ఈ ప్రాంతాన్ని అజర్బైజాన్ కూడా ఆక్రమించుకుంది. సో ఈ చిన్న ప్రాంతం, ఈ నాగోర్ను కరబాక్ అనే ప్రాంతంలో సుమారు 1,400,000 మంది జనాభా ఉన్నట్లు మరి ఒకప్పుడు 2022 ప్రకారం లెక్కల ప్రకారం చెప్పడం జరుగుతుంది. ఈ 2022 లెక్కల ప్రకారం ఈ ఇక్కడ ఉన్నటువంటి జనాభా ఏదైతే ఉందో సుమారు 1,00,000 నుంచి వికీపీడియా ప్రకారం 1,04,400 మంది ఉంటే ఈ 1,00,000 మంది, సుమారు 1,00,000 మంది జనాభా ఈ రెండు దేశాల ఉద్రిక్తతల కారణంగా, ఈ యుద్ధం కారణంగా సో ఇక్కడ నుంచి మొత్తం ఆర్మేనియాకు జనాభా మొత్తం వలస వెళ్ళడం జరిగింది. అంటే ఈ ప్రాంతం ఇక్కడ నివసిస్తున్నటువంటి 99% జనాభా మరి ఆర్మేనియన్ జాతికి చెందినవారు. సో ఈ ప్రజలు నివసించడం కారణంగా ఈ ప్రాంతం మాది అని చెప్పేసి ఆర్మేనియా అంటుంది. సో ఈ ప్రాంతం మాది అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సుమారు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో 99% ఈ జనాభాలో 99% ఆర్మేనియన్ ప్రజలు ఉంటారు. కేవలం 1% మాత్రమే ఈ అజర్బైజాన్ ప్రజలు నివసించడం జరుగుతుంది. ఈ ప్రాంతం కోసం ఈ రెండు దేశాల మధ్య 1988 నుంచి 94 మధ్యలో సుమారు 6 సంవత్సరాల పాటు విపరీతమైన యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధంలో సుమారు 30,000 మంది చనిపోయారు, కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. సో కొంతమంది వెళ్ళిపోయారు. అయినా కానీ 2022 లెక్కల ప్రకారం కూడా ఇక్కడ సుమారు 104,000 మంది ఉన్నారని చెప్పేసి ఒక లెక్కలు ఉన్నాయన్నమాట. అంటే కేవలం కొన్ని డజన్ల మంది మాత్రమే ఇక్కడ మిగిలిపోయారు. ఉన్న జనాభా మొత్తం ఆర్మేనియాకు వలస వెళ్ళిపోయింది. సో ఇక్కడ అజర్బైజాన్, ఇక్కడ పక్కన టర్కీ ఉంటుంది, పైన రష్యా ఉంటుంది. ఇక్కడ రష్యా ఆర్మేనియాకు సపోర్ట్గా ఉంటుంది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు తగ్గించడానికి కొంత కృషి చేసింది. సో మనకు భారత్, రష్యా మిత్ర దేశాలు, అలాగే ఆర్మేనియా కూడా భారత్కు మిత్ర దేశం. అలాగే ఈ అజర్బైజాన్ కావచ్చు, ఇక్కడ పక్కనే ఉన్నటువంటి టర్కీ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఈ 3 దేశాలు బిగ్ బ్రదర్స్ అని చెప్పేసి, 3 బ్రదర్స్ అని చెప్పేసి వాళ్ళు ఒక ఆలయం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొన్న మనకు ఇండియా పాకిస్తాన్ వార్ ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఈ అజర్బైజాన్ అనే దేశము పూర్తిగా పాకిస్తాన్కు సపోర్ట్ చేసింది. సో ఈ విధంగా బహిరంగంగా మరి సపోర్ట్ చేసినటువంటి దేశాల్లో టర్కీ మొదటి స్థానంలో ఉంటే అజర్బైజాన్ రెండో స్థానంలో ఉంది. సో శత్రువుకు శత్రువు మన మిత్రుడు అనే కాన్ఫ్లిక్ట్ లెక్క ప్రకారం తీసుకున్నట్లయితే మనకు సో ఇక్కడ అజర్బైజాన్ మరి అజర్బైజాన్కు ఆర్మేనియా శత్రు దేశం కాబట్టి మన భారత్ ఏం చేసిందంటే ఆర్మేనియాను దగ్గర తీసింది. అయితే 2022లో ఆర్మేనియా దేశం ఏం చేసిందంటే మన భారతదేశానికి వచ్చి భారత్తో 2022లో $700 మిలియన్ ఒక డీల్ అనేది కుదుర్చుకుంది. ఆ డీల్ ఏంటంటే ఆకాశ్ రక్షణ వ్యవస్థ, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఈ ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మొన్న ఆపరేషన్ సింధూర్లో భాగంగా అంటే తక్కువ దూరాల నుంచి వచ్చేటువంటి ప్రతి లక్ష్యాన్ని టార్గెట్ చేస్తుంది అనమాట. అంటే ఎదుటి వాళ్ళు మన దేశానికి పంపించే విమానాలు కానీ, ఫైటర్ జెట్లు కానీ, మిసైల్స్ కావచ్చు, డ్రోన్లు కావచ్చు, ఈ వీటన్నిటిని అత్యంత ఖచ్చితత్వంతో తునాతునకలు చేయగల సామర్థ్యం మరి ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్ కొద్ది. ఇది మళ్ళీ దీంతో మొత్తం మీద 15 డిజైన్లు, అంటే ఒకే రకం మోడల్ 15 మనం భారతదేశం నుంచి
ఆర్మేనియాకు ఇవ్వటం జరుగుతుంది. సో ఈ విధంగా 15 వ్యవస్థలు ఇస్తున్నాం. అందులో మొత్తం 400 మిసైళ్లు ఉపయోగించుకోవడానికి తగిన ఏర్పాట్లు, టెక్నాలజీ మన వాళ్ళే ఆపరేట్ చేసుకునే విధంగా వాళ్ళకు ఈజీగా ఉండేటట్టు తక్కువ ఖర్చుతో కూడినటువంటిది ఇది. సుమారు 6,000 కోట్లతో ఒక డీల్ అయితే కుదిరింది. సో 2024లో ఒక డెలివరీ కూడా ఇచ్చాం. 2025 జూలైలో ఇప్పుడు ఇంకో 2 నెలల్లో ఇంకో డెలివరీ కూడా ఇస్తున్నాం. అంటే S-400 అనేది బాగా దూరంలో ఉన్నటువంటి దాని నుంచి అది ఎక్కువ ఖర్చుతో కూడింది. అంటే సుమారు 400 కిలోమీటర్ల దూరంలోనే కూల్చేస్తుంది. ఈ ఆకాశ వ్యవస్థ అనేది 25 నుంచి 30 కిలోమీటర్ బేసిక్ మోడల్ ఇది. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతి లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితంతో ఇది నేల కూలుస్తుంది అనమాట. సో దీన్ని ఇంకా మరి NG అనే పేరుతో ఇంకా అడ్వాన్స్డ్గా రెడీ చేస్తున్నారు. సో ఆర్మేనియాకు మన భారత్ సాయం అందిస్తుంది. ఎందుకంటే టర్కీ కానీ ఈ దెబ్బతో టర్కీ, దాంతోపాటు అజర్బైజాన్, పాకిస్తాన్ ఈ 3 దేశాలకు భారత్ మరి ఒక మెసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఒప్పందం ద్వారా. అదేంటంటే అంటే ఆర్మేనియాకు మేమున్నాము అని భారత్ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తుంది తన యొక్క వాదాన్ని. ఇక్కడ మనం ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే మన భారతదేశం ఎవరిని పడితే వాళ్ళని నమ్మదు. మనం గనక నమ్మి ఒక వ్యక్తిని, ఇప్పుడు అమెరికా లేక రోజుకొక మాట మార్చే దేశం కాదు మనది. ఒక మాటిస్తే ఎదుటి వాళ్ళని కాపాడతాము, హెల్ప్ చేస్తామని ఒక్కసారి మాటిస్తే ఏం జరిగినా సరే మన భారత్ ముందుంటుంది. ఇది మన భారతీయ తత్వం, మన సాంప్రదాయంలోనే ఉంది. సో ఇది మన భారత్ యొక్క పవర్ అన్నమాట. సో నిన్న మాట్లాడుకున్నటువంటి వీడియోలో బ్రహ్మోస్ మిసైల్ 17-18 దేశాలు కొనుక్కోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పేసి ఒక వీడియో చేశాను. సో ఈ వీడియోలో ఈ మన డిఫెన్స్ సిస్టమ్, ఈ డిఫెన్స్ సిస్టమ్ని S-400 డిఫెన్స్ సిస్టమ్ లాగా ఇంకా పవర్ఫుల్గా తయారు చేయడానికి, ఇంకా పటిష్టంగా అడ్వాన్స్డ్గా రెడీ చేయడానికి మన శాస్త్రవేత్తలు కృషి చేయడం జరుగుతుంది. ఇది పూర్తి స్వదేశీ టెక్నాలజీ. ఇప్పుడు బ్రహ్మోస్ అనుకో, బ్రహ్మోస్ అనే డిఫెన్స్ సిస్టమ్ అనేది బ్రహ్మోస్ అనేది ఒక మిసైల్. S-400 డిఫెన్స్ సిస్టమ్ అనేది రష్యాకు సంబంధించింది. సో ఈ బ్రహ్మోస్ మిసైల్ని రష్యా, ఇండియా సంయుక్తంగా తయారు చేస్తే ఈ ఆకాశ డిఫెన్స్ సిస్టమ్ని పూర్తిగా స్వదేశీ భారతీయ టెక్నాలజీతో రూపొందించడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా భారత్ యొక్క ఆయుధాలకు విపరీతంగా గిరాకీ పెరుగుతుంది, డిమాండ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే చైనా వస్తువుల్లాగా మన వస్తువులు అట్లా అంటే తుస్సుమనే విధంగా ఉండవు. మన వస్తువులు ఎట్లా ఉంటాయంటే మనం ఒక వస్తువు ఇచ్చామంటే చాలా క్వాలిటీ అండ్ తక్కువ రేట్లో ఉంటుంది అనమాట. సో ఇది మరి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, దీన్ని బట్టి మీరేమనుకుంటున్నారు? సో ఆర్మేనియాకు భారత్ సహకారం అందించడం అనేది ఎట్లా చూస్తున్నారు? మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.